బొకేలతోటి లేకపోతే మరి ఎక్కువ స్తుతించుడులు అంటే అన్నెసెసరీ స్తుతించడం ఎక్కువ ఉంటుంది. అది కూడా అవసరం లేదండి వాస్తవాలుగా. కానీ వాళ్ళ గొప్పతనాన్ని చెప్పాల్సిందే మనం. సాదా మాటలతో కూడా చెప్పొచ్చు. మన హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ లింబాద్రి సార్ ఉన్నారు. సార్ వేరే వాళ్ళు వస్తారో రారో కానీ ప్రైవేట్ టీచర్ల బాధ, వేదన, ఆవేదన మరి సార్కి తెలుసు కాబట్టి, ముఖ్యంగా సారు కింది నుంచి వచ్చినారు కాబట్టి, చాలా కష్టపడి వచ్చారు కాబట్టి, ఆ కష్టం విలువ తెలుసు కాబట్టి, ముఖ్యంగా ప్రైవేట్లో చూస్తున్న ఎంప్లాయీస్ అందరి గురించి కూడా సారు అర్థం చేసుకునే మనస్తత్వం ఉంది కాబట్టి ఈ వేదిక మీదకి వచ్చారు. మనం విలువంగానే గతంలో కూడా వచ్చారు, ఇప్పుడు కూడా వచ్చారు. సార్కి ఆహ్వానం. థ్యాంక్ యూ సార్. అందుకోసమే మన ప్రైవేటు టీచర్లు మనం ఎన్లైట్ చేయడానికి కోసం స్టూడెంట్స్ని మనకు మనం తయారు చేసాం. అంటే ప్రశ్నించే వాళ్ళుగా తయారు చేస్తే వాళ్ళే ప్రశ్నలై కొలుములు అవుతారు. ఆ కొలుములు వేరే వాళ్ళకి బాధ వచ్చినా మాట్లాడతారు, ఆఖరికి మన బాధ వచ్చినా మాట్లాడతారు. మనం వాళ్ళ యంత్రాల్లాగానే చూసేసి వాళ్ళతోటి మాట్లాడలేకపోతే, వాళ్ళతోటి క్లోజ్ రిలేషన్స్ మనం మెయింటైన్ చేయలేకపోతే, మనం మంచి ఎన్లైట్ స్టూడెంట్స్ మనం తయారు చేయలేకపోతే, ముఖ్యంగా ప్రతిదాన్ని ప్రశ్నించే తత్వాన్ని మనం అర్థం చేయించకపోతే వాళ్ళ కోసం వాళ్ళు మాట్లాడలేరు. వాళ్ళు కష్టాలకు పోతే కూడా వాళ్ళు ఎవరి కోసం మాట్లాడలేరు, వాళ్ళ కోసం ఎవరు మాట్లాడలేరు. భవిష్యత్తు అంధకారం అవుతుంది. మన కోసం కూడా రేపు మాట్లాడాలన్నా కానీ స్టూడెంట్స్ని మనం తయారు చేయాల్సిన బాధ్యత ఉంది. అది మనం చేయాలి కూడా, చేస్తాం కూడా. ఎందుకంటే భవిష్యత్తు మన టీచర్లు మనం ఇవాళ ఒకరోజు 2 years 3 years 5 years మన కష్టాలన్నిటినీ తీర్చే పరిస్థితి రావాలంటే మనం యునైట్ కావాల్సిందే. యునైట్ అవుతాం ఖచ్చితంగా. ఇంటారు. ఎందుకంటే మనం ఎంతమంది ఉన్నామంటే 8 లక్షల మంది ఉన్నాం. 8 లక్షల మంది ఒక్కసారి అనుకుంటే, డిసైడ్ అయితే ఒక గవర్నమెంట్నే పడేయచ్చు. ఒక 5 లక్షలతో ఒక గవర్నమెంట్ మారింది ఏపీలో. కాబట్టి గవర్నమెంట్ మార్చేస్తాం, జాగ్రత్త, ఖబర్దార్ అని కూడా చెప్పవలసిన మనం. కాబట్టి అదే సందర్భంలో ఇప్పుడు మన సైన్స్లో పీపుల్స్కి మామూలులకు కూడా అర్థం చేయించేలాగా ఆయన తన జీవితాంతం ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆయనే మన రమేష్ గారు, ప్రజా సైంటిస్టు, పబ్లిక్ సైంటిస్టు, విజ్ఞాన్ దర్శిని ఫౌండర్. సార్ని మాట్లాడాల్సింది కోరుతున్నాను. సభాధ్యక్షులు టీపీటీఎల్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి విజయ్ గారు, తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి గారు, ప్రొఫెసర్ వినయ్ గారు, జేఎన్టీయు మాజీ ప్రొఫెసర్ శ్రీనివాస్, మిత్రులు శ్రీనివాస్ గారు, ప్రొఫెసర్, తెలంగాణ బాలోత్సవ్ అధ్యక్షులు భూపతి వెంకటేశ్వర్లు గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, ఈ కార్యక్రమానికి హాజరైన ఉపాధ్యాయులందరికీ విజ్ఞాన అభినందన. నాకు ఇది ఉపాధ్యాయ దినోత్సవం, గురు పూజ దినోత్సవం అంటే చాలా అభ్యంతరాలు ఉన్నాయి. ఎందుకంటే నాకు తెలిసిన అసలు సిసలైన ఉపాధ్యాయులు ఎవరు, ఎవరి నుంచి నేటి ఉపాధ్యాయులు స్ఫూర్తి పొందాలి అంటే ఆ స్ఫూర్తి పొందాల్సింది మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఇప్పుడు కాదు కదా, శతాబ్దన్నర కాలం క్రితమే ఈ దేశంలో చదువుకు దూరమైన ప్రజల్ని, మహిళల్ని, ముఖ్యంగా సమాజంలో సగభాగంగా ఉన్న మహిళలందరినీ కూడా పుస్తకం దగ్గరికి తీసుకొచ్చి అక్షరాలు దిద్దించి కొన్ని శతాబ్దాల కాలం పాటు అక్షరాలు నోచుకొని గుడిసెల్లోకి కూడా అక్షర వెలుగుల్ని ప్రసరింపజేసిన మహనీయులు. ఎన్ని ఇక్కట్లు ఎదుర్కొన్నారు, ఎన్ని బాధలు ఎదుర్కొన్నారు, ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నారు. అయినా నిలబడి ప్రజలకు చదువు చెప్పడానికి వాళ్ళు చేసిన కృషి, త్యాగాల ఫలితంగానే ఈరోజు కోటాను కోట్ల ప్రజలు చదువుకుంటా ఉన్నారు. కొంతమందికి పరిమితమైన చదువు ఈరోజు అందరి మెదళ్లలోకి చేరడానికి కారణమైన మహనీయులు. సో ఈ సందర్భంగా వారిని తలుచుకుంటూ వారి నుంచి మనం పొందాల్సిన స్ఫూర్తి ఏంటి? నా ఉద్దేశంలో టీచింగ్ అనేది కేవలం ఒక రొటీన్ మొనాటస్ గా ఉండకూడదు.
టీచింగ్ ఇస్ అ సైన్స్, టీచింగ్ ఇస్ ఎ ఆర్ట్. ఎవరైతే ఈ రెండు చేయగలుగుతారో, అంటే ఒక టీచర్ ఒక సైంటిస్ట్ గా లేదా ఒక సైన్స్ కమ్యూనికేటర్ గా ఒక ఆర్టిస్ట్ గా ఎప్పుడైతే మారుతారో ఆ తరగతి గది ఒక సజీవమైన తరగతి గదిగా మన ఎదురుగా ఒక 40-50 మెదళ్ళు ఉన్నాయి. ఆ మెదళ్ళని తయారు చేసే, ఆ మెదళ్లలో ఆలోచన రేకెత్తించే వాళ్ళంగా తయారవుతాం. ఎందుకంటే ఐన్స్టీన్ అంటాడు, ఎడ్యుకేషన్ ఇస్ నాట్ నోయింగ్ ద ఫ్యాక్ట్స్. మన భాషలో చెప్పుకోవాలంటే, ఇంకా వివరంగా చెప్పుకోవాలనుకుంటే, కేవలం పుస్తకాల్లో ఉండే సమాచారం అంతా ఈ బుర్రలో నింపడం అసలు విద్య కానే కాదు. మీరు చెప్తారుగా అకాడమిక్ గా RRR అని, రీడింగ్, రైటింగ్, ఆర్థమెటిక్ వస్తే వాళ్ళు అక్షర జ్ఞానులు అయినారు. అది కానే కాదు, అది ఒక సాంకేతిక నైపుణ్యం మాత్రమే. కానీ జరగాల్సిందేంది? ట్రైన్ ద మైండ్స్ టు థింక్ అంటాడు. ఎలా ఆలోచించాలో, ఏ విధంగా ఆలోచించాలో నీ ఎదురుగా ఉండే మెదళ్లకు నేర్పించండి అంటాడు. ఎందుకు అది నేర్పించాల్సిన అవసరం ఉంది? ఐన్స్టీన్ అంటే ఈరోజు మనందరం మహామేధావి, ఆయన మెదడు ఎట్లుంది, ఆయన మెదడు ఎంత పరిమాణం ఉంది, ఆయన మెదడుని రీసెర్చ్ చేద్దామా, దాచి పెడదామా, ఇంకా అందులోంచి ఏం కనుక్కుందామని మనం ఆయన మెదడు చుట్టూ తిరుగుతా ఉన్నాం. కానీ ఆయన చదువుకునే రోజుల్లో తరగతి గదిలో ఉండే ఉపాధ్యాయులు ఆయన ఎప్పుడు చూసినా ర్యాంకులు కొలమానాల్లో, మన మార్కుల కొలమానాల్లో చూసినప్పుడు ఐన్స్టీన్ మన లెక్క ప్రకారం చూస్తే చాలా చాలా వెనకబడిన విద్యార్థి. ఏ రోజు ఆయనకి ర్యాంకులు రాలేదండి, ప్రతిసారి అత్యవసర మార్కులతోటే పాస్ అయ్యాడు. ఎంసెట్ లాంటి ఎంట్రన్స్ టెస్ట్ రాస్తే కూడా క్వాలిఫై కాలే. అలాంటి ఐన్స్టీన్ ఎక్కడ యూనివర్సిటీల్లో, కాలేజీల్లో ఉద్యోగం దొరక్క పేటెంట్ ఆఫీసులో ఉద్యోగం చేసి జాయిన్ అయ్యాడు. అలాంటి ఐన్స్టీన్ వన్ ఫైన్ మార్నింగ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1905 ఆయన వదిలిపెట్టిన థియరీ, ఆయన కొట్టిన దెబ్బ సైంటిఫిక్ కమ్యూనిటీ యొక్క దిమ్మ తిరిగింది. ద థియరీ ఆఫ్ రిలేటివిటీ. ఈ రోజుకి అసలు ఆ థియరీ ఆఫ్ రిలేటివిటీ అనే దాన్ని అర్థం చేసుకోవడానికి చాలా మంది సైంటిస్టులు కింద మీద పడతా ఉన్నారు. అప్పుడు అడిగారు ఐన్స్టీన్, ఏంటయ్యా ఎలా సాధించగలిగావు నువ్వు ఇది? నువ్వు చూస్తేనే నీ మార్కుల లిస్టు, నీ ప్రోగ్రెస్ కార్డులు చూస్తేనేమో ఇట్లున్నది, నువ్వేమో పేటెంట్ ఆఫీసులా ఎంప్లాయీ, ఇంత పెద్ద పెద్ద మేము అదేంది ఇప్పుడు మన పెద్ద పెద్ద ల్యాబొరేటరీలో ఆక్స్ఫర్డ్లు, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ లాంటి చోట్ల రీసెర్చ్లు చేస్తా ఉన్నాం, ల్యాబొరేటరీ రాయల్ సొసైటీ లాంటి చోట ఉన్నాము, మేమెవరం చేయలేని పని నువ్వెట్లా చేసావంటే ఇది ఎట్లా సాధ్యమైంది అన్నాడు. అప్పుడు ఏమన్నాడు ఐన్స్టీన్? ఐ హావ్ నో మ్యాజికల్ వ్యాండ్ ఇన్ మై హ్యాండ్. నా చేతిలో ఏ విధమైన మంత్రదండము లేదు. ఐ ఆమ్ ప్యాషనేట్లీ క్యూరియస్ అన్నాడు. తెలియని విషయం తెలుసుకోవాలనే తపన, కుతూహలము, జిజ్ఞాసలన్నీ ఇక్కడ దాకా తీసుకొచ్చింది. ఒకనాడు నేను చదువుకునే రోజుల్లో మా ఇంటికి మా అంకుల్ వస్తూ నాకు ఒక కంపాస్ ఇచ్చాడు. ఈ కంపాస్ ఎటు తిప్పినా ఆ మూలు, ఆ నిడిల్ సౌత్ నార్త్ పోల్స్ చూపెడుతూ తిరుగుతా ఉంది. ఎవడు దీన్ని తిప్పుతా ఉన్నాడు, దీని వెనకాల ఏ శక్తి ఉంది, ఏ మాయ ఉంది అని నేను వెతకడం మొదలు పెడితే నాకు మ్యాగ్నెట్ అర్థమైంది. మ్యాగ్నెట్ ఏందని వెతకడం మొదలు పెడితే మ్యాగ్నెటిజం అర్థమైంది. మ్యాగ్నెటిజం ఏందని వెతకడం మొదలు పెడితే ఎలక్ట్రాన్స్ అర్థమైంది. అదో అక్కడి నుంచి నేను వెతుక్కుంటూ వెళ్ళినా. కానీ మా తరగతి గదిలో మా టీచర్లు వాళ్ళు చెప్పిన ప్రశ్నకి, వాళ్ళు చెప్పిన ఆన్సర్ నేను నోట్స్ లో రాసుకొని బట్టి ఎగ్జామ్ లో వాళ్ళే అడిగిన ప్రశ్నకి వాళ్ళే చెప్పిన జవాబు చెప్పలేదు కాబట్టి నాకు మార్కులు రాలేదు, నన్నేం చేయమంటావు అన్నాడు. ఇది మన దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఉన్న విద్యా వ్యవస్థ. అందుకే ఐన్స్టీన్ ఒక మాట అంటాడు, చేపని తీసుకొచ్చి చెట్లెక్కడం పోటీలు పెట్టి, చేపను తీసుకొచ్చి చెట్లెక్కడం పోటీలు పెట్టి నువ్వు ఫెయిల్ అయినావు అంటే ఫెయిల్ అయింది నువ్వా చేప అంటాడు. చేపకి ఈదడంలో పోటీ పెట్టాలి, కోతులకి చెట్లెక్కడంలో పోటీ పెట్టాలి. సో అది చెయ్యాలంటే ఏం చేయాలి? ఉపాధ్యాయులు చేయాల్సింది. ఇది సైన్స్ చాలా చెప్పింది, సైంటిస్టులు చాలా మాటలు చెప్పారు. ఏమిటది? మీ ఎదురుగా ఉన్న 30 మంది మనుషులు, ఇలా అనుకోకండి, ఆ 30 మంది మనుషులు బుర్రల్లో మెదళ్ళు ఉన్నాయి. వాటిని ఏం చేస్తారు? మనం మామూలుగా ఏం చేస్తామంటే, ఉపాధ్యాయులు చాలా మంది నేను చాలా కష్టపడి చెప్తున్నా అండి, చాలా బాగా చెప్తున్నా అండి అంటారు. కానీ జరుగుతున్న ఒక లోపం ఉందని సైంటిస్టులు చెప్పారు. ఏంటిదా లోపం అంటే,
మనము ఇంత సైన్స్ తెలుసుకున్నా కూడా ఏం చేస్తున్నాం అంటే ఇనుముని బాగా ఒక పెద్ద ఇనుప రాడ్ తీసుకొని సుత్తెలతో మనం ఎంత కష్టపడి కొట్టినా సమ్మెటలు తీసుకొని కొట్టినా కూడా అది వంగదంట. ఇనుము వంగాలంటే ఏం చేయాలి? దాన్ని బాగా వేడి చేసి ఆ తర్వాత మామూలుగా ఉంచితే కూడా చిన్న బలంతో కూడా వంగుతుంది. సో సైన్స్ ప్రతిదీ నేను కష్టపడి చేస్తున్నా, కష్టపడుతున్నా, నేను హార్డ్ వర్క్ చేస్తున్నా. హార్డ్ వర్క్ చేయకండి, స్మార్ట్ వర్క్ చేయండి అంట. కాబట్టి మన ఎదురుగా ఉన్న మెదళ్లలో ఈ చదువును రగిలించాలంటే మనం ఏం చేయాలా? ఫస్ట్ యు ఇగ్నైట్ ద మైండ్స్. ఆ చదువుకోవాలనే తపన, ఆ కుతూహలము, ఆ జిజ్ఞాస క్రియేట్ చేయాలి. అది చెయ్యాలంటే నువ్వు ఒక ఆర్టిస్ట్ అయిపోవాలా. టీచర్ ఒక ఆర్టిస్ట్ అయినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. ఒక కళాకారుడు అయిపోవాలి. ఆ మెదడు పనిచేసే విధానము, అందులో జరిగే రసాయనిక చర్యలు అర్థం కావాలంటే మనం సైన్స్ నేర్చుకొని ఉండాలి. నేను ఆర్ట్స్ అండి, నేను కామర్స్ అండి, నేను ఇదంటే కుదరదు. బయాలజీ ఖచ్చితంగా వచ్చి ఉండాలి. ఫిజిక్స్, నేను కెమిస్ట్రీ అంటే కుదరదు. బయాలజీ అర్థమై ఉండాలా, మెదడు గురించి అర్థమై ఉండాలా, దాన్ని ఎలా మౌల్డ్ చేయాలో అర్థమై ఉండాలి. అది అర్థమైనప్పుడు మాత్రమే మన తరగతి గదులు సజీవంగా తయారవుతాయి. ఆ విధంగా తయారు చేయడంలో చాలా మంది టీచర్లు అటు ప్రభుత్వాలు సహకరించకపోయినా, ఇటు యాజమాన్యాలు సహకరించకపోయినా వాళ్ళు మాత్రం అనేక కష్టాలు పడి ఆ విధంగా విద్యార్థుల్ని తీర్చిదిద్దుతా ఉన్నారు. కాబట్టే ఈ రోజు ఇంతమంది మేధావులు ఎదుగుతా ఉన్నారు, వస్తా ఉన్నారు. దానికి కారణం వ్యవస్థ ఎట్లా ఉన్నా కూడా మన ఉపాధ్యాయులు ప్రధాన పాత్ర ఉంది. కాబట్టి మిమ్మల్ని అందరినీ అభినందించాలి ఈ సందర్భంగా. అయితే ఇక్కడ ఒక సమస్య ఉంది. ఏమిటా సమస్య? ప్రైవేటు గవర్నమెంట్ స్కూళ్ళకు ఉండే సమస్య వాళ్ళ సమస్య వాళ్ళకు ఉంది. అక్కడ ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా ఉండదు, ఆడికి పోతాయి ఏర్పాట్లు ఉండవు. ఇప్పుడు అదేంటి రకరకాల సమస్యలు ఉంటాయి. వాళ్ళకి నిరంతరం అవి రావాలి, రిపోర్ట్లు పంపడానికే టైం సరిపోతుంది. చదువు చెప్పడం కంటే రిపోర్ట్లకి ఎక్కువ. అదేంటి అంటారు కదా, అసలు పని కంటే కొసరు మంత్రాల బలం కంటే తుప్పిర్ల బలం అంటది. ఆ పనికి ఎక్కువ టైం కేటాయించాల్సిన పరిస్థితి వస్తాం. ప్రైవేట్ స్కూళ్ళల్లో ఏమైతా ఉంది? ప్రైవేట్ స్కూళ్ళల్లో ఈ ఒత్తిడి బాగా విపరీతంగా, అంటే ర్యాంకులు నింపాలి, లేకపోతే మన స్కూల్కి జనం ఎట్లు వస్తారు. కాబట్టి ర్యాంకులలోకి, ఆ ర్యాంకుల చక్రంలోకి మనం పిల్లల్ని నెట్టడానికి మనం కూడా ఏం చేస్తానో వీళ్ళందరినీ బట్టే రోబోట్స్ తయారు చేస్తా ఉన్నాం. మర యంత్రాలు తయారు చేస్తా ఉన్నాం. ఈ మర యంత్రాలు తయారు చేసే పనిలో మనం పడిపోయి అసలు మనం మనుషులు అనేది మర్చిపోతా ఉన్నాం. మనిషికి ఒక సృజనాత్మక ఉంటది, ఒక సృజనాత్మక సామర్థ్యాలు ఉంటాయి, మనిషికి కొన్ని రకాల నైపుణ్యాలు ఉంటాయి. అవి ఉండడం ద్వారానే ఆదిమ మానవుల కాలంలో అడవుల్లో బ్రతికిన మానవులు ఈ రోజు చంద్రయాన్, గగనయాన్, మంగళయాన్ పేరుతో విశ్వాంతరాలంలోకి దూసుకెళ్ళగలుగుతున్న వాళ్ళంగా తయారైన దాని వెనకాల ఉన్న ఆ శక్తి, ఆ సామర్థ్యాలు ప్రతి మనిషిలో ఉంటాయి కదా. వీడు మొద్దు, వీడు గొప్ప, వీడిది అని చెప్పలేం కదా. మనం గ్రేడ్లు, మనకి ఈ రోజు ఏమైతా ఉంది మన సిస్టమ్ లో, అరే వీడు 10 మందిని ఎన్నుకో, అందులో 2 ఎన్నుకో, అరే వీడు బాగా చదువుతాడు, వీడు చదివితే వీడి మీద ప్రెషర్ పెడితే రేపు పొద్దున వీడు ర్యాంకులు తీసుకొస్తాడు. ఈ ప్రెషర్ లో మనం పడిపోయిన తర్వాత నాకు ఏం గుర్తొస్తుందంటే, కొత్తలో ఆ మధ్య ఫస్ట్ లో చార్లీ చాప్లిన్ ఈ మిషనరీ వచ్చిన కొత్తలో ఏమైంది అనే దాని మీద ఒక సినిమా తీస్తాడు. అంటే ఆ మిషన్స్ పనిచేసేటప్పుడు ఆయన ఏది తిప్పుతున్నాడో అర్థం కాకుండా ఆఖరికి ఆయన చేయి కూడా ఆయన తిప్పుకునే పరిస్థితుల్లోకి వెళ్ళిపోయి, అది చూడడానికి కామెడీ అనిపిస్తుంది. కానీ వ్యవస్థ మనల్ని ఎట్లా తయారు చేస్తుంది అనే దానికి అలాంటి ఉదాహరణలు కనపడతాయి. సో మనం కూడా అట్లే తయారైపోయినాం. ఏం చెప్తున్నామో, ఎందుకు చెప్తున్నామో, ఏం చేస్తున్నామో అర్థం కాక మన మెదడుకు పని చేయకుండా తయారు చేస్తా ఉంది వ్యవస్థ. సో దీంట్లో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, కొత్తగా మనము మన ఎదురుగా ఉండే విద్యార్థుల యొక్క మెదడుని చైతన్యం చేసి మేధో వికాసం జరిపించాల్సిన వాళ్ళం, మన మేధో వికాసం ఆగిపోతా ఉంది. రవీంద్రనాథ్ ఠాగూర్ మాట అంటాడు, వెలుగుతున్న దీపం మాత్రమే ఎన్ని దీపాలైనా వెలిగించగలదు. అది 100, 1000 అయినా సరే. కానీ ఆరిపోయిన దీపం తనను తాను వెలిగించుకోలేదు, పక్క దీపాన్ని కూడా వెలిగించలేదు. నిరంతరం సమాజం మారుతా ఉంది, నిరంతరం సమాజంలో విజ్ఞానం అభివృద్ధి చెందుతా ఉంది, సమాజంలో అనేక కొత్త అంశాలు వస్తున్నాయి. మనం తరగతి గదిలో చెప్పని అంశాలు కూడా ఈ రోజు ఇంటర్నెట్ ద్వారా కావచ్చు, అనేక రకాలుగా కావచ్చు, మన విద్యార్థుల్లోకి వస్తా ఉంది. ఈ తరుణంలో మనం నిరంతరం అప్డేట్ కావాల్సిన అవసరం ఉంది కదా, నిరంతరం తాజాపరచబడాలి కదా. కాలోజీ అన్నట్టు
నాది నిత్య నూతన వికసిత జ్ఞానం, మీది బుద్ధి జాడ్య జనితోన్మాదం అంటాడు. ఈ బుద్ధి జాడ్య జనితోన్మాదులు తయారు చేసే యంత్రాల్లాగా మారిపోతున్నామా, లేకపోతే నిత్య నూతన వికసిత విజ్ఞానవంతులను తయారు చేయడానికి మనం కూడా నిత్య నూతన వికసిత విజ్ఞానవంతులం అవుదామా? నిత్య నూతనంగా వికసించాలి కదా. నిరంతరం మనం వికసించకుండా ఏదో వస్తాము పోతాము అన్ని సమస్యలు. ప్రతి మనిషి అన్నాక ఓ సమస్య ఉంటది, అందులో టీచర్లకు ప్రత్యేకమైన సమస్యలు. ఏంటిది అది? ప్రతి ఒక్కరికి ఇంటికాడుండే సమస్యలు ఉంటాయి, ఇంటికాడుండే సమస్యలు ఉంటాయి. టీచర్లకు అవి లేకుండా ఉండవు కదా. ఇంటికాడ ఉండే సమస్యలు ఉంటాయి, అటు పక్కన పాలోడు, ఈ బాకి ఆ బాకి, ఆయన ఏమంటాడు ఈమెమంటాడో, ఇవన్నీ రకరకాలు. అటు పిల్లలకి తిండి పెట్టాలి, ఇటు పంపించాలి, వాళ్ళ చదివేంది వీళ్ళ చదివేంది, ఈ ఇల్లు ఏంది, ఇల్లుకి అదేంది లోన్ ఎట్లా కట్టాలి, లేకపోతే ఈ వస్తువు ఏంది, దీని ఈఎంఐ ఎట్టు కట్టాలి, ఇవన్నీ మన మెదడులో నింటుంటాయి. ఇవన్నీ పట్టుకొని బడికి పోయిన తర్వాత బడిలో ఓంగానే ఆయన ప్రిన్సిపల్ ఏమైంది, ఈ సిలబస్ అయిందా, ఇదైందా, నీ పర్ఫార్మెన్స్ ఎంత ఉంది, నీ పిల్లలకి ర్యాంకులు ఎంత ఉన్నాయి, ఇవి ఎంత ఉన్నాయి, ఈ చక్కర్ల బడి కొట్టుకోవాలి. ఇప్పుడు మన మెదడు ఎదిగేది లేదే, వాళ్ళ మెదడు ఎదిగేది లేదే. ఎలా? కాబట్టి మన అందరం ఇప్పుడు ఈ పరిస్థితుల్లో కూడా ఎప్పుడు ఏమైపోతా ఉంది, మన లైఫ్ అంతా ఒక రొటీన్ గా, ఒక మొనాటస్ గా తయారైపోతుంది. చదువు చెప్పడంలో వాళ్ళే, చదువుకోవడంలో వాళ్ళు దాంట్లో మాధుర్యాన్ని అనుభవించలేకపోతా ఉన్నారు, చదువు చెప్పడంలో మనము మాధుర్యం అనుభవించలేకపోతున్నాం. ఎప్పుడు అయిపోద్దా ఈ పీరియడ్, నెక్స్ట్ పీరియడ్ ఎప్పుడు ఎట్లుందా, మళ్ళీ అటు పరిగెడదామా ఇటు పరిగెడదామా, అబ్బా ఈరోజు సెలవు ఉంది ఎంత హాయిగా ఉందాం అనుకుంటే మళ్ళీ ఇంటికాడ పని గుర్తొస్తుంది. అంటే మనం ఆ మాధుర్యాన్ని అనుభవించే పరిస్థితి. సైన్స్ టీచింగ్ అనేది ఎంత మధురంగా ఉండాలా, మనం ఎంత ఆనందం పొందగలగాలి అందాలో, ఎంత జాయ్ఫుల్ గా ఉండాలా. సో ఇవన్నీ చాలా పెద్ద అంశాలు మనం చర్చించుకోవాల్సిన అంశం. మీరందరూ కూడా ఆ సృజనాత్మక సామర్థ్యాలు అలవర్చుకుంటే ఇవన్నీ చేయగలుగుతారు, ఇవన్నీ చేయగలుగుతారు. అవి చేయడానికి ప్రయత్నం చేయండి. అదే సందర్భంలో మీరు మీ సమస్యల కోసం టీపీటీఎఫ్ ఉన్నదే టీచర్స్ అండ్ లెక్చరర్స్, ప్రైవేట్ టీచర్స్ అండ్ లెక్చరర్స్ సమస్యల కోసం పోరాడడానికి, వాటి పరిష్కారం కోసం పోరాడడానికి. మొన్ననే మీ టీపీటీఎల్ఎఫ్ సాధించింది కదా సెకండ్ సాటర్డే హాలిడే. అరే ఈ రోజుల్లో కూడా హాలిడే కోసం ఇంత పోరాటం ఇంత తెలుసుకోవాల్సిన పరిస్థితి, కదలాల్సిన పరిస్థితి ఉందా అని అనిపిస్తుంది. అరే ఈ సెకండ్ సాటర్డే హాలిడే, అరే 5 రోజులు అక్కడ వీక్లీ 5 days చూస్తా ఉన్నారు చాలా రంగాల్లో. ఇక్కడ ఒక వారానికి ఒక్కరోజు సెలవు కోసం ఇంత ప్రయత్నం చేయాలంటే చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. సో అలాంటి అనేక రకాల అంశాలు, మీ జీతాల గురించి కావచ్చు, మీ ఉద్యోగ భద్రతల గురించి కావచ్చు, అనేక రకాల అంశాల గురించి, సమస్యల గురించి పోరాడే ప్రయత్నం టీపీటీఎల్ఎఫ్ చేస్తుంది. సో మీరు అందులో భాగస్వాములే ఆ ప్రయత్నం చేస్తున్నారు, అందుకు మీకు ఆ టీపీటీఎల్ఎఫ్ అభినందనలు. కానీ మనం చేయాల్సిన పని, మనం కూడా మనం చేసే పనిలో ఆనందాన్ని పొందాలంటే ఆ విద్య, ఆ తరగతి గది ఒక సంపూర్ణమైన వేదికగా మారాలి. ఆ మారే విధంగా తయారు చేసినప్పుడు మాత్రమే మనం ఒక భావి తరాన్ని ఉన్నతమైన మానవులుగా తయారు చేయగలుగుతాం. ఎందుకంటే ఈరోజు యూత్ ఎత్తుకుతున్నారు అంటే వినాయక చవితి భక్తి భావాలు ఇది ఒక భాగం. కానీ ఆ వినాయక చవితి మండపాల దగ్గర జరుగుతున్నది ఏందో మీకే తెలుసు, నాకు నేను చెప్పాల్సిన అవసరం లేదు. తర్వాత ఎక్కడ లేని కొత్త కల్చర్ ఈరోజు పల్లెల్లో కూడా డ్రగ్స్ పాకింది, గంజాయి పాకింది. సో మాదక ద్రవ్యాల వైపు వెళ్తూ ఉన్న పరిస్థితి ఉంది. శ్రీశ్రీ అన్నట్టు కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు, తాత గారి బామ్మ గారి భావాలకి దాసులు, నేటి నిజం చూడలేని కీటక సన్యాసులు అంటాడు. ఈ నేటి నిజం చూడలేని కీటక సన్యాసులు రోజు రోజుకి ఈ సమాజంలో పెరిగిపోతా ఉన్నారు. యువతి యువకులు అటువైపు వెళ్తా ఉన్నారు. అనేక మూఢత్వం వైపు కావచ్చు, ఇతర అంశాల వైపు కావచ్చు, అటు దూసుకుపోతున్న పరిస్థితి ఉంది. ఇంకోవైపు ఈ మధ్య నేను ఒకటి గమనించిన, ప్రేమ అనే పేరుతోటి మీరందరూ యూత్కే చెప్తారు కాబట్టి, అడల్సెన్స్కే చెప్తారు కాబట్టి, ప్రేమ అని అమ్మాయిల అబ్బాయిలో పుట్టంగానే వాడు ప్రేమించట్లే ఈమె ప్రేమించట్లేదు అని వీళ్ళు ఏం చేస్తారట, యూట్యూబ్లు చూసి వశీకరణ విద్య మంత్రగాళ్ళ దగ్గరికి పోతారు. వశీకరణ మంత్రగాళ్ళ దగ్గర పోయి ఆయన కోసం ఆమె కోసం పోయి చేస్తే వీడు 10,000 3,000 ఫీజు నుంచి మొదలు పెట్టి 3 లక్షల దాకా వచ్చిన తర్వాత కేసులు నా దగ్గరకు వస్తాయి 3 లక్షల తర్వాత. అంటే మన ఆలోచన ఎట్టుపోతా ఉంది. కేవలం చదువు అంటే పుస్తకాలు
పుస్తకాలు బట్టి పట్టడమేనా? సమాజంలో జరిగే అనేక రకాల అంశాల గురించి ఎందుకు రైతులు అక్కడ ధర్నాలు చేస్తా ఉన్నారు? ఎందుకు ఇంకా కుల వివక్ష ఉంది? అరే, ఒకవైపు వరదలతో ప్రజలందరూ అల్లాడుతూ ఉంటే ఆ వరదల్లో ఉండే ప్రజల్ని ఎట్లా సహకారం అందించాలని సమాజం అంతా ఆలోచిస్తే, మన పక్కనుండే జిల్లాల ఎవరికో దిష్టి వస్తే ఆ దిష్టి తగిలిందని తీసుకెళ్లి నిమ్మకాయ అది తిప్పి ఆడ పడేస్తే వీడు చేతబడి చేస్తున్నారని కొడితే ముగ్గురు కొడితే ఇద్దరికి కాలు చేతులు ఇరిగే, ఒక ఆయన చనిపోయారు. ఇంకా అంటే తోటి మనిషిని ఒక నమ్మకాల పేరుతో ఎట్లా చంపుకుంటున్నాం? కాబట్టి అలాంటి సమాజం, మరి ఒకవైపు మాది ఆధునికమైన సాయం ఉంది, ప్రతిదీ మా చేతిలో ఉంది, అరచేతిలో ఉంది, సెల్ ఫోన్ తో సహా ప్రతిదీ చూస్తున్నాం అంటే ఇవి ఏం చేస్తా ఉన్నాయి మనల్ని? ఏ కొత్త సాంకేతిక సాధనాలు వచ్చినా కూడా మనలో గనక వైజ్ఞానిక దృక్పథం లేకపోతే, మనలో గనక వివేచన లేకపోతే, మనలో గనక దాన్ని ఎట్లా వాడాలని ఒక రేషనల్ థింకింగ్ లేకపోతే అది ఖచ్చితంగా మానవ సమాజానికి పెను ప్రమాదంగా మారుతుంది. కాబట్టి మనం మన విద్యార్థుల్ని తయారు చేయడంలో మీరందరూ ఈ సమాజాన్ని నిర్మించే వాళ్ళు. మిగతా వాళ్ళందరూ ఇంతకుముందు మా భూపతి చెప్పినట్టు ఓ భవనాన్ని కట్టడానికో లేకపోతే ఒక వ్యాధిని రూపుమాపడానికో నయం చేయడానికో పనికొస్తారేమో కానీ మిగతా వృత్తులన్నీ ఒకే ఒక్క వృత్తి, మొత్తం సమాజ భవిష్యత్తును తీర్చిదిద్దే వృత్తి, మానవాళి భవిష్యత్తును తీర్చిదిద్దే వృత్తి. ఇది ఆదివాసి సమాజంలోకి మానవుల్ని పంపేది కాకుండా ఈ రోజున్న దానికంటే మరింత ఉన్నతంగా, మరింత వైజ్ఞానికంగా మన మేధో వికాసం జరిగేటట్టు చేయగలిగిన వాళ్ళెవరైనా ఉన్నారు అంటే అది కేవలం ఉపాధ్యాయులు మాత్రమే, టీచర్స్ అండ్ లెక్చరర్స్ మాత్రమే చేయగలరు. కాబట్టే అది పవిత్రమైంది, అది మహాది, ఇది అని నా పదాలు నేను చెప్పను. కానీ మీరు మాత్రం మెదళ్లను రూపొందించే రూపశిల్పులు, శిల్పాలను తయారు చేసే రూపశిల్పులు, సమాజ భవితను తీర్చిదిద్దే రూపశిల్పులు. ఆ విధంగా మీరు మీ సమస్యల గురించి ఆలోచిస్తూనే ఇటు ఏదో రొటీన్ గా చదువు చెప్పడం కాకుండా మన ఎదురుగా ఉండే ఆ 30, 40, 50, 100, 200 మెదళ్ల గురించి, ఆ మెదళ్లలో జరిగే రసాయన చర్యల గురించి ఆలోచించి వాటి మేధో వికాసం జరిగేటట్టు మీకున్న టైంలో ఎంతో కొంత సమయాన్ని చెప్తూ అందులో కూడా మీరు ఆనందాన్ని అనుభవిస్తూ ఆ మజాని అనుభవిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం కల్పించిన టీపీటీఎల్ఎఫ్ రాష్ట్ర కమిటీకి ఎంతసేపు ఓపికగా ఉన్నాం. మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.